హలో ఫ్రెండ్స్, ఇంకా నా ప్రియమైన సబ్స్క్రైబర్స్, ఈ వీడియో నుంచి మన ఛానల్లో మనం నారుటో షిప్డెన్ ఎపిసోడ్స్ని కవర్ చేయబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సీన్ ఓపెన్ చేస్తే సాస్కే కోసం వెతుకుతున్న నారుటో ఇంకా సాకురా కనిపిస్తారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో సాస్కే అంటూ అరుస్తాడు మన నారుటో. వెంటనే దబేల్మని ఒక బ్లాస్ట్, మన టీం అక్కడికి పరిగెడుతూ వెళ్తారు. కట్ చేస్తే సాస్కే ఎంట్రీ. ఇక్కడ మన టీంతో సాయ్ ఇంకా యామాటో కూడా ఉంటారు. నారుటో కరెక్ట్గా సీన్లోకి వస్తాడు. 2 years తర్వాత తన లవర్ అదే తన బెస్ట్ ఫ్రెండ్ని చూస్తూ అలా ఉండిపోతాడు. ఇక మనకి నారుటో ఇంకా సాస్కే మధ్య డెత్ వ్యాలీలో జరిగిన చిన్న ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ సాస్కే, నువ్వు నన్ను అసలు అర్థం చేసుకోలేవు, ఎందుకంటే నీకు అమ్మా నాన్న లేరు కదా, నా పేరెంట్స్ నా కళ్ళ ముందే చంపేస్తే ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుంది అని అడుగుతాడు. దానికి మన నారుటో, నేను పేరెంట్స్ లేకుండానే పెరిగా చిన్నప్పటి నుండి, నేను ఎస్టాబ్లిష్ చేసుకున్న ఫస్ట్ బాండ్ నీతోనే, అందుకే నీకోసం నేను ఎక్కడికైనా వస్తా, ఎంత దూరమైనా వెళ్తా అంటాడు. అయితే నేను ఈ రిలేషన్షిప్ బ్రేక్ చేయాల్సిందే, నీకు బ్రేకప్ చెప్పాల్సిందే అంటాడు సాస్కే. కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్కి వచ్చాం. మన నారుటో, మన రిలేషన్షిప్ ఎండ్ చేసేయాలంటే ఆ రోజే నన్ను చంపేయాల్సింది కదా అని అడుగుతాడు. దానికి మన సాస్కే, నేను నా చేతులతో నిన్నెలా చంపగలను నారుటో, అదే నేను నిన్ను చంపలేక కాదు, నా బ్రదర్ చెప్పిన మెథడ్లో పవర్ గెయిన్ చేయడం ఇష్టం లేక చంపలేదు అంటాడు. నెక్స్ట్ 2 years తర్వాత కలిసిన నారుటోకి హగ్ ఇవ్వడానికి అదే అటాక్ చేయడానికి వస్తాడు సాస్కే. సాకురా, నాకు ఇవ్వాల్సింది వాడికి ఎందుకు ఇస్తున్నావు అని కుళ్ళుకుంటుంది. ఇక్కడ సాస్కే, నారుటో నీ డ్రీమ్ హొకాగే అవడం కదా, మరి ట్రైన్ చేసుకొని ఆ పనిలో ఉండొచ్చు కదా, నా వెనకాలే పడి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అంటూ తన స్వాడ్ని తీస్తాడు. దానికి మన నారుటో, ఒక ఫ్రెండ్నే కాపాడలేని నేను ఒక విలేజ్కి హొకాగే ఎలా అవుతాను అంటాడు. వచ్చేసావు నారుటో. సాస్కే నారుటోని అటాక్ చేసే టైంలో మనకి కురామా సీన్ స్టార్ట్ అవుతుంది. నారుటో, వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, మనం వీడిని వేసేద్దామనియా, సీల్ బద్దలు కొట్రా, నా పవర్ నీకు ఇస్తా, నేను ఉండడం వల్లే కదా నీకు ఇంత పవర్, బద్దలు కొట్రా, సీల్ బద్దలు కొట్టు, చింపు నా సీల్ని. నారుటో కమిట్ అయ్యే లోపు సాస్కే వచ్చి ఇంటర్ఫీర్ అవుతాడు. వాడు నావాడు, ఇప్పుడు అర్థమవుతుంది నాకు నీ పవర్ ఎక్కడి నుంచి వస్తుందో. ఇక్కడ కురామా, నువ్వు ఒక ఉచిహా కదా, నేను నారుటో లోపల ఉన్నా కూడా పసిగెట్టేసావు, నాకన్నా ఎక్కువ చాక్రా ఇంకా ఆ షారింగ్ అని కలిసి చూస్తుంటే చాలా కాలం ముందు మాదరా ఉచిహా గుర్తొస్తున్నాడు నాకు ఈ మాదరా ఎవడో తెలియదు, కానీ నాకు తెలిసిన ఉచిహా ఒక్కడే, వాడే మా అన్న ఇటాచి, వాడిని ఎలాగైనా ఓడించాలనే నా గోల్ అనేసి సాస్కే 9 tails చాక్రాని డిస్ట్రాయ్ చేస్తాడు. కట్ చేస్తే మనం ఇప్పుడు స్టోరీ స్టార్టింగ్కి వచ్చాం. 3 పిల్ల బచ్చాలు ఒక పిల్లి బచ్చా మిషన్ చేస్తూ మనకు కనిపిస్తారు. వాళ్ళెవరో కాదు, మన కోనోహామరు టీం. మిషన్ కంప్లీట్ చేసి ఎప్పటికైనా 7th హొకాగే అయ్యేది నేనే అంటాడు మన కోనోహామరు. దానికి సునాడే, 6 hourకి మీ బాబుకి ఇచ్చావా అంటుంది. దానికి మనోడు, అది నారుటో కోసం రిజర్వ్ చేయబడింది అంటాడు. అలా అనగానే అందరూ కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి నారుటోని గుర్తు తెచ్చుకుంటారు, నారుటో గురించి అలా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే మనకి సాకురా మెయిన్ గేట్ వైపు నడుస్తూ కనిపిస్తుంది. కోనోహామరు టీం ఇక్కడ సాకురాని కలిసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే మెయిన్ గేట్కి ఒక స్పెషల్ పర్సన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పింది. గేట్ దగ్గరికి వెళ్ళగా నువ్వు రిసీవ్ చేసుకోవాల్సిన స్పెషల్ పర్సన్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు అని చెప్తారు. ఇలా ఉండగా 2 years తర్వాత జిరాయాతో విలేజ్కి వచ్చిన నారుటో ఇంద్రాలో మెగాస్టార్లా నేలకి కిస్ ఇవ్వకపోయినా స్తంభం ఎక్కి షారుఖ్ ఖాన్లా ఇలా ఒక మంచి పోజ్ ఇస్తాడు. నారుటో, ఈ విలేజ్ ఇంకా అలానే ఉంది అని మన హొకాగే ఫేస్ చూస్తూ నాస్టాలజిక్గా ఫీల్ అవుతాడు. 5th హొకాగే ఫేస్ కూడా పెట్టేసరే, నెక్స్ట్ అక్కడ మన ఫేసే ఉండాలి అనుకుంటాడు మన నారుటో. హే, మన నారుటో అని తిరిగి వచ్చేసాడు. నిజంగానే నారుటోయేనా, చాలా పెద్దోడు అయిపోయావురా నువ్వు అని సాకురా పలకరిస్తుంది. దానికి, నీదైతే ఏం పెరగలేదు కదా, అదే హైట్ గురించి చెప్తున్నా. ఇలా మాట్లాడుతూ ఉండగా మన కోనోహామరు, ఇటు చూడు నా సెక్సీ జుట్సు ఎలా ఉంది, షేప్స్ కలర్ అన్నీ బాగున్నాయా అని అడుగుతాడు. నారుటోకి ఎలా ఉందో తెలియదు, కానీ జిరాయికి మాత్రం బాగా నచ్చినట్టు ఉంది. ఇక్కడ నారుటో, ఇంకా చిన్నపిల్లోడ్లా ఏంటి కోనోహామరు, మనం పెద్దోళ్ళమయ్యాం, ఇలాంటి జుట్సు చేయడం మానుకోరా. కోనోహామరు కొంచెం సాడ్ అవుతాడు. సాకురా, వీడేంటి ఇంత మారిపోయాడు, సాస్కేని వదిలేసి వీడిని చూసుకుంటే సరిపోద్దేమో అనుకుంటుంది. సాకురా అలా ఫీల్ అవుతూ ఉండగా మన నారుటో, ఎందుకంటే ఇలా నారా సెక్సీ జుట్సు చేసేది, ఆ షేప్స్ ఏంటి, ఆ స్కిన్ టోన్ ఏంటి, తగట 24 తగదిమి 68 అని అనగానే సాకురా మన నారుటో ఫేస్ మీద ఒక్కటిచ్చి గోబా గులాబ్ జామ్ చేస్తుంది. దెబ్బకి భయపడి జిరాయా, ఇది కూడా సునాడేలా తయారయ్యేలా ఉంది అని అనుకుంటాడు. నేనే కాదు, నువ్వు కూడా ఏం మారలేదు సాకురా అని నారుటో ఫీల్ అవుతాడు. ఇక్కడ కట్ చేస్తే మన టీం హొకాగే ఆఫీస్కి రిపోర్ట్ చేయడానికి వచ్చేశారు.
సునాడే 2 years అయింది కదా, మరి ట్రైనింగ్ అంతా బాగానే జరిగిందా అని నారుటోని అడగగా, మామూలుగా చేయలేదు బామ్మ, ట్రైనింగ్ అయితే అదరగొట్టేశా అంటాడు నారుటో. చూస్తాం ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యావో చూడడానికి ఒక టెస్ట్ కూడా పెడతాం. ఏంటి ఇలా విలేజ్లోకి రాగానే ఫైటా మా అమ్మ అంటాడు. అవును, నీకోసం మిషన్ నుంచి రిటర్న్ అయిన దగ్గర నుండి ఒక స్పెషల్ పర్సన్ వెయిట్ చేస్తున్నాడు అని చెప్తుండగా డోర్ అలా ఓపెన్ అవుతూ ఉంటుంది. డోర్ ఓపెన్ అవ్వగానే వచ్చింది షికమారు ఇంకా టెమారి. హే నారుటో, ఎలా ఉన్నావు? ఏమైనా మారేవా, ఇంకా అలానే ఉన్నావా అని పలకరిస్తూ ఉండగా, నువ్వేనా నా ఓపోనెంట్, రారా కొట్టేసుకుందాం అని ఆవేశపడుతూ ఉన్న నారుటోకి, నీ ఓపోనెంట్ అక్కడ కాదు కిటికీకి అవతలున్నాడు అని చెప్తుంది సునాడే. వెళ్ళి చూస్తే అక్కడ ఉంది మన ఫేవరెట్ కకాషి సెన్సే. నారుటో పలకరించి జిరాయా రాసిన ఒక బుక్ గిఫ్ట్గా ఇస్తాడు. కకాషికి చూడడం కన్నా చదవడం బాగా ఇష్టం అనుకుంటా, అదే బుక్స్ గురించి చెప్తున్నా. నారుటోనే కాదు, సాకురా ట్రైనింగ్ రిజల్ట్స్ కూడా టెస్ట్ చేస్తా, దమ్ముంటే నన్ను ఓడించండి. నారుటో, బాగా ట్రావెల్ చేసి అలసిపోయి ఉంటావు, కాసేపు ఆగి ట్రైనింగ్ గ్రౌండ్స్కి వచ్చాయి, కొట్టేసుకుందాం అంటాడు కకాషి. ఆ సీన్స్ చదవడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సాస్కే మీద పెట్టుంటే ఈ పాటికి సాస్కే విలేజ్లోనే ఉండేవాడేమో. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్. ఈ గ్యాప్లో నారుటో సాకురా విలేజ్లో తిరగడానికి డిసైడ్ అవుతారు. మళ్ళీ షికమారు టెమారి కనిపించగా, ఏం షికమారు బాయ్, పోరిని పటాయించినవలే అనగా, వీడికి అంత సీన్ లేదు, చూనియన్ ఎగ్జామ్స్ అరేంజ్మెంట్స్ కోసం వీటితో తిరగాల్సి వచ్చింది అంటది టెమారి. ఇలా మన నారుటోకి చూనియన్ ఎగ్జామ్స్ గుర్తొస్తాయి. మెయిన్గా మన బ్యాచ్ మొత్తంలో నేనే చూనియన్ అవ్వకుండా ఉండిపోయా అని ఫీల్ అవుతాడు నారుటో. ఇది చాలదన్నట్టు టెమారి, కాంకురో, నెజీ, జోనీని కూడా అయిపోతారు. మరి గారా ఏమయ్యాడు అని అడగగా, మనకి కాజేకాగే అయిన గారా ఎంట్రన్స్ వస్తుంది. ఏంటి గారా కాజేకాగా అయిపోయాడా, నీ అవ్వ, ఇంకా నేను కూడా తగ్గేదేలే అంటాడు నారుటో. కట్ చేస్తే కకాషి ఇంకా జిరాయా కలుసుకొని నారుటో గ్రోత్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు ప్లాన్ని స్టార్ట్ చేస్తున్నారు అని జిరాయా అంటాడు. వాళ్ళు ఎవరంటే అదే అకాట్స్కి అంటే ఆల్ 5 విలేజెస్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. మన ఇటాచి ఉచిహా ఇంకా కిసామే హోషిగాకే కూడా ఈ గ్రూప్లో మెంబర్స్. వాళ్ళ గోల్ ఏమై ఉండొచ్చు అని కకాషి అడగగా, వాళ్ళ గోల్ ఏంటో తెలియదు కానీ నారుటో లోపల ఉన్న 9 టైల్స్ లాంటి మాన్స్టర్స్ని మాత్రం వేటాడుతున్నారు అంటాడు జిరాయా. కట్ చేస్తే శాండ్ విలేజ్ బార్డర్లో 2 అకాట్స్కి మెంబర్స్ నడుస్తూ ఉంటారు. వీళ్ళు మన గారా లోపల ఉన్న 1 టైల్ కోసం వచ్చారు అని రివీల్ అవుతుంది. ఇలా ఉండగా ట్రైనింగ్ గ్రౌండ్లో మన నారుటో ఇంకా సాకురా వచ్చి కకాషి కోసం వెయిట్ చేస్తూ ఉండగా మన కకాషి వస్తాడు. ట్రైనింగ్ గ్రౌండ్కి రాగానే మన టీంకి వాళ్ళ ఫస్ట్ ట్రైనింగ్ సెషన్ గుర్తొస్తుంది. దీంతో మళ్ళీ మన నారుటో సాకురాకి సాస్కే గుర్తొస్తాడు. అనవసరంగా సాస్కేని గుర్తు చేశారా బాబు అనుకుంటాడు కకాషి. ట్రైనింగ్ ఏంటంటే 2.5 years ముందు మీరు నా నుంచి తీసుకోలేకపోయిన బెల్ట్స్ని ఇప్పుడు తీసుకోగలరో లేదో ట్రై చేయండి అంటాడు కకాషి. దీనికి దమ్ముంటే ఈసారి కూడా బుక్ చదువుతూ ఫైట్ చేయి అని ఛాలెంజ్ చేస్తాడు నారుటో. దానికి అయితే ఈసారి స్టార్ట్ నుంచే నా ఫుల్ పవర్ యూస్ చేస్తా అని తన షారింగాన్ని యాక్టివేట్ చేస్తాడు మన కకాషి సెన్సే. అంతే, ఇక ఫైట్ స్టార్ట్ అయిపోయింది. ఇలా ఉండగా శాండ్ విలేజ్లో ఆ 2 అకాట్స్కి మెంబర్స్ ఒక స్పై సాయంతో ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ నేమ్స్ కూడా రివీల్ అవుతాయి. సాసోరి ఇంకా దీదరా అటాక్ చేయడానికి బయలుదేరతాడు. దీదరా పవర్ క్లేతో యానిమల్స్ని క్రియేట్ చేయగలడు. అవి బాంబ్స్లా పేలుతాయి. కాసేపటికి గారాని రీచ్ అయిపోతాడు. ఇక్కడిద్దరూ ఫైట్ చేసుకుంటూ గాల్లోకి వెళ్ళిపోతారు. అసలు చాలా సైలెంట్గా వచ్చానే, నన్ను ఎలా కనిపెట్టావు అనగా మన గారా, రే ఎర్రి పుష్పం, మా శాండ్ విలేజ్లో అంత పెద్ద తెల్ల పక్షులు లేవు అంటాడు. మన గారా విలేజ్లో శాండ్ అంతా యూస్ చేసి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. దేదరా తప్పించుకుంటూ అటాక్ చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ మన హీరో టెస్ట్కి వస్తాం. ఇక్కడ సాకురా ఇచ్చిన దెబ్బకి నారుటో ఇంకా కకాషి దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. ఇక్కడ మన కకాషి మంచి జుట్సులు వేస్తూ ఎలివేషన్ కూడా హైప్లో పెంచుకుంటాడు. ఇక మన టీంకి ఏం చేయాలో తెలియక కకాషి చదువుతున్న బుక్కి క్లైమాక్స్ రివీల్ చేయడానికి ట్రై చేస్తాడు నారుటో. సస్పెన్స్ రివీల్ అయిపోతుందేమోనని కకాషి కళ్ళు చెవులు మూసుకొని అవుట్ అయిపోతాడు. చీప్, వెరీ చీప్. కట్ చేస్తే మళ్ళీ గారా ఫైట్. మన గారా డిఫెన్స్ గురించి తెలిసిందేగా, శాండ్ అండ్ షీల్డ్ అడ్డం పెట్టుకొని తన ఫేక్ అయితే ఎనిమీ మూమెంట్ చూస్తూ అటాక్ చేస్తూ ఉంటాడు. అటాక్ నుంచి తప్పించుకున్న దేదరా ఆమ్ని కూడా శాండ్ కాఫిన్ యూజ్ చేసి డిస్ట్రాయ్ కూడా చేస్తాడు మన గారా.
కట్ చేస్తే మనకు ఒక చిన్న గారా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. నారుటోని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒంటరిగా తన విలేజ్ కోసం చాలా కష్టపడి కాజికాగే అయ్యాడు అని మనకు తెలుస్తుంది. గారా కూడా నారుటోలాగా అందరితో గుర్తింపబడాలి అని మన నారుటోలా కష్టపడుతున్నాడు అని తెలుస్తుంది. ఇలా ఉండగా మన లీఫ్ విలేజ్లో అకాట్స్కి మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వెళ్తున్నా అని కకాషికి చెప్పి మాయమైపోతాడు జిరాయా. కకాషి సెన్సే ఈసారి ఎలాగైనా మీరు మన రీయూనియన్కి పార్టీ ఇవ్వాలి అని నారుటో ఇంకా సాకురా అడగగానే ఏంటయ్యా నాకేంటి సంబంధం అని కకాషి కూడా మాయమైపోతాడు. మళ్ళీ తిరిగి మన గారా ఫైట్కి వస్తే గారాతో డైరెక్ట్గా గెలవలేని తెలుసుకున్న దేదరా విలేజ్ మీద ఒక పెద్ద బాంబ్ వేసి బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బాంబ్ బ్లాస్ట్ అయినా విలేజ్కి ఏమీ కాలేదు, ఎందుకంటే మన గారా తన శాండ్ యూస్ చేసి సేవ్ చేశాడు. గ్యాప్ దొరికింది కదా అని దేదరా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. గారా తన శాండ్తో డిఫెండ్ చేసుకుంటాడు. ఇక్కడ చెయ్యి డిస్ట్రాయ్ అయ్యే టైంలో దేదరా మన గారా శాండ్లో తన క్లేని మిక్స్ చేశాడు అని రివీల్ అవుతుంది. అంతే, శాండ్ షీల్డ్ లోపల క్లే ద్వారా ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఎంత డ్యామేజ్ అయినా కూడా గారా తన లాస్ట్ పవర్ అంతా యూస్ చేసి గాల్లో బాంబ్ నుంచి డిఫెండ్ చేసిన శాండ్ మొత్తం విలేజ్ సేఫ్టీ కోసం విలేజ్కి అవతలకు తీసుకువెళ్తాడు. ఎనర్జీ అంతా అయిపోయి పడిపోతున్న గారాని క్యాప్చర్ చేసి దేదరా తీసుకువెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న దేదరాని ఇంకా సాసోరిని కాంకురో ఫాలో చేస్తాడు. స్టార్ట్ చేస్తే కకాషి వెళ్ళిపోయిన తర్వాత నారుటో సాకురాని డేట్కి అడుగుతాడు. సాకురా ఓకే చెప్పినా మన నారుటో దగ్గర అమౌంట్ లేకపోవడంతో బాగా కమర్షియల్ అయిపోతున్నావు సాకురా అనుకొని ఒక్కడే రామెన్ షాప్కి వెళ్తాడు. సర్లే సాకురా పోతే పోయింది, రామెన్ తిందాం అని షాప్కి వచ్చిన నారుటోకి తన స్కూల్ టీచర్ ఇరుకా వచ్చి పార్టీ స్పాన్సర్ చేసుకుంటాడు. అప్పటి వరకు సాడ్ అయిన నారుటో ఇది ముందే తెలిస్తే సాకురాని కూడా తెచ్చుకునేవాడిని కదా అనుకుంటాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా అందరూ చూనిన్ అయిపోయారు, నేను మాత్రం గెనిన్గానే ఉన్నాను అని బాధపడుతున్న నారుటోకి సర్లే ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే బాగోదు అని ఇరుకా ఓదారుస్తూ జిరాయాతో ట్రైన్ అయ్యే అవకాశం అందరికీ వస్తుందా అని నారుటోని కూల్ చేస్తాడు. ఇలా మాట్లాడుకొని రేపటి నుంచి కకాషితో మిషన్స్కి వెళ్తావు అని గుడ్ లక్ చెప్పి వెళ్ళిపోతాడు ఇరుకా. కట్ చేస్తే శాండ్ విలేజ్ బార్డర్స్లో కాంకురో అకాట్స్కి మెంబర్స్ అయిన సాసోరి ఇంకా దేదరాతో క్యాచప్ అవుతాడు. దేదరాని వెళ్ళమని సాసోరి కాంకురోతో ఫైట్ చేస్తాడు. కాంకురో తన 3 పప్పెట్స్ని తీసి పారిపోతున్న దేదరాని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. సాసోరి దానిని అటాక్ చేసి అడ్డుకుంటాడు. ఇలా ఉండగా మన లీఫ్ విలేజ్లో నారుటో నీకు 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి నువ్వు ఈ చిన్న మిషన్తో స్టార్ట్ చేయి అని ఒక బొకడా మిషన్ అసైన్ చేస్తుంది సునాడే. దానికి మన నారుటో వద్దు నాకు ఈ మిషన్ వద్దు అని గొడవ చేస్తాడు. ఈలోపు సడన్గా కాజికాగే గారాని అకాట్స్కి కిడ్నాప్ చేశారు అన్న న్యూస్ వస్తుంది. అంతే, వెంటనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల మన నారుటో టీంకి ఈ మిషన్ అసైన్ చేస్తారు. ఇలా ఉండగా తిరిగి మనం కాంకురో ఫైట్కి వస్తాం. కాంకురోని సాసోరి ఈజీగా ఓడిస్తాడు, ఎందుకంటే ఆ పప్పెట్స్ అన్నీ క్రియేట్ చేసింది సాసోరి ఆఫ్ ద శాండ్ అని మనకి రివీల్ అవుతుంది. 20 yearsగా రానిది ఇప్పుడు ఎందుకు వచ్చావు విలేజ్కి అని అడగగా చావబోయేవాడికి నా డీటెయిల్స్ ఎందుకు బే అని కాంకురోని ఆల్రెడీ పాయిజన్ చేసినట్లు చూపిస్తాడు. లాస్ట్కి ఎలాగోలా కష్టపడి సాసోరి స్కార్ఫ్ ముక్క సంపాదిస్తాడు కాంకురో. 3 daysలో నువ్వు పాయిజన్తో చనిపోతావు, అప్పటి వరకు నరకం అనుభవించు అని సాసోరి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మిషన్కి స్టార్ట్ అవబోతున్న మన హీరో నారుటో టీంకి జిరాయా వచ్చి ఫస్ట్ మిషన్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సునాడేకి ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పబోతుంటే మాకు ఆల్రెడీ తెలుసు గారా కిడ్నాప్ అయ్యాడని, అందుకే నారుటో టీంని అక్కడికి సెండ్ చేస్తున్నా అంటది. అకాట్స్కి టార్గెట్ ఎవరో తెలిసి కూడా చేస్తున్నావా అని అడిగితే తప్పట్లేదు, ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ అంటుంది. ఇక జిరాయా నారుటోతో ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఫైట్ చేయి, ఆ పవర్ అస్సలు యూస్ చేయకు అని చెప్పిన తర్వాత మన హీరో టీం 2 years తర్వాత వాళ్ళ ఫస్ట్ మిషన్ని స్టార్ట్ చేస్తున్నారు. దారిలో మన టీంకి టెమారీ కనిపిస్తుంది. తన బ్రదర్ కిడ్నాప్ అయ్యాడు అనే న్యూస్ తెలిసాక తను కూడా మన టీంతో జాయిన్ అవుతుంది. ఈలోపు ఫైట్లో పాయిజన్తో ఇన్ఫెక్ట్ అయిన కాంకురో హాస్పిటల్ పాలవుతాడు. దారిలో మన హీరోకి బాగా కోపం వస్తుంది, ఎందుకంటే అకాట్స్కి గారా లోపల ఉన్న మాన్స్టర్ గురించి అటాక్ చేశారు. మాన్స్టర్ సీల్ అవ్వడం వల్ల గారా కూడా చిన్నప్పటి నుండి నాలాగా చాలా కష్టాలు పడ్డాడు. ఇంత జరిగి ఫైనల్గా కాజేకాగే అయిన టైంలో పాపం వాడికే ఎందుకు ఇలా జరిగింది అని కంటెమ్మట నీరు కూడా తెచ్చుకుంటాడు మన హీరో నారుటో. కట్ చేస్తే శాండ్ విలేజ్లో నీ మనవడు అకాట్స్కీలో మెంబర్ అయిపోయి మన కాసేకాగే ఆయన గారాని కిడ్నాప్ చేశాడు అని సాసోరి బామ్మ చియోకి తెలియచేస్తారు.
హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కాంకురోని చూసి వీడిని హీల్ చేయడం నా వల్ల కాదు, మ్యాక్స్ 1 డే తర్వాత ఎత్తేయడమే అని చేతులు ఎత్తేస్తుంది. చియో బామ్మ క్యారెక్టర్కి వస్తే ఈ బామ్మ మహాకంత్రిది, పక్క విలేజెస్ని అస్సలు నమ్మదు. ఇలా ఉండగా అకాట్స్కి మెంబర్స్ అయిన దీదరా ఇంకా సాసోరి గారా బాడీతో వాళ్ళ మీటింగ్ స్పాట్కి రీచ్ అవుతారు. ఇక్కడ ఒక పర్సన్ షాడో వచ్చి ఒక పెద్ద స్టాట్యూని సమన్ చేసి అందరూ పొజిషన్స్కి రండి అన్న వెంటనే మన అకాట్స్కి మెంబర్స్ షాడోస్ అన్నీ కనిపిస్తాయి. ఈ ప్రాసెస్ 3 days పడుతుంది అని ఈ టైంలో జెట్సు అనేవాడిని కాపలాకాయ్ అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఇటాచి ఇంకా కిసామే షాడోస్ కూడా కనిపిస్తాయి. ఇలా గారా నుంచి 1 tailని ఎక్స్ట్రాక్ట్ చేసి స్టాట్యూలో సీల్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే మన లీఫ్ విలేజ్లో అప్పుడే మిషన్ నుండి వచ్చిన గాయ్ వాళ్ళ టీంను కూడా సేమ్ మిషన్ మీద సెండ్ చేస్తుంది సునాడే. ఈ టైంలో మన హీరో నారుటో టీం శాండ్ విలేజ్కి రీచ్ అయిపోతారు. రాగానే కాంకురో పొజిషన్ తెలుసుకొని క్రిటికల్గా ఉందని చెప్తుండగా మన కకాషిని ఈ ముసలబామ అటాక్ చేయడానికి ట్రై చేయగా మన నారుటో అడ్డుకుంటాడు. నా కొడుకు ప్రాణాలు తీసిన మీ బాబు వైట్ ఫ్యాంగ్ అనుకొని పొరపాటున అటాక్ చేశా అనగా ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని లైట్ తీసుకుంటాడు మన కకాషి. సిచ్యువేషన్ సీరియస్ అయిన కాంకురోకి మన సాకురా ట్రీట్మెంట్ ఇచ్చి హీల్ చేస్తుంది. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు, నేను అకాట్స్కి దగ్గరికి వెళ్ళిపోతున్నా అని పరుగు తీస్తున్న నారుటోకి అంతా ఓకే కానీ వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలిసేంట్రా అని అడుగుతాడు కకాషి. ఇలా ఉండగా మన సాకురా శాండ్ విలేజ్లో మూలికలు యూస్ చేసి 3 పాయిజన్ యాంటీడోట్స్ తయారు చేస్తుంది. ఈలోపు రికవర్ అవుతున్న కాంకురో మన కకాషికి తను సాసోరి ఫైట్లో రికవర్ చేసిన స్కార్ఫ్ ముక్క ఇస్తాడు. దీని సాయంతో తన నింజా హౌండ్స్ని సమన్ చేసి వాసన ట్రాక్ చేయమంటాడు కకాషి సెన్సే. నారుటో మా గారాని ఎలాగైనా నువ్వే కాపాడాలి అన్న కాంకురోకి తప్పకుండా అని ఇలా ఒక మంచి డైలాగ్ వేస్తాడు మన హీరో నారుటో. కట్ చేస్తే మన టీం అకాట్స్కి వేటకు బయలుదేరుతుంది. మన టీంతో ముసలిబామ్మ చియో కూడా జాయిన్ అవుతుంది. ఇలా దారిలో వెళ్తూ ఉండగా మన ముసలిబామ్మ చియో మన టీంకి కేటీ అదే అండి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. నారుటో గారా లోపల ఉన్న మాన్స్టర్స్ని టెయిల్ బీస్ అంటారు అని, మొత్తం ఇలా 9 మాన్స్టర్స్ ఉంటాయి. వాళ్ళ టెయిల్ నెంబర్స్ బట్టి వీటిని 1 tail బీస్ట్ 9 tailed బీస్ట్ అంటారు అని, వీటిని పవర్ బ్యాలెన్స్ కోసం 5 villages మధ్య సమానంగా పంచుకున్నారు అని ఒక పెద్ద కేటీనే ఇస్తుంది. ఈలోపు మన గాయ్ టీంకి పాకున్ కనిపించి వాళ్ళని అకాట్స్కి లొకేషన్కి గైడ్ చేస్తూ ఉంటాడు. ఇది కాపలాకున్న జెట్సు చూసి వాళ్ళ టీంకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దీనితో వాళ్ళ టీం గాయ్ని అటాక్ చేయడానికి కిసామేని పంపుతారు. ఎలాగైనా అప్పుడు నేను తన్నినందుకు రివెంజ్ తీర్చుకుంటా అని అనుకుంటాడు కిసామే. అంతే, ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు మన హీరో నారుటో టీం కూడా అకాట్స్కి హైడౌట్ దగ్గరికి వస్తున్నారు అని తెలుసుకున్న అకాట్స్కి మెంబర్స్ అటాక్ చేయడానికి ఇటాచిని సెండ్ చేస్తారు. అంతే, మనకు ఒకేసారి 2 fights స్టార్ట్ అయిపోయాయి. ఒక పక్క మన గాయ్ కిసామేని మర్చిపోవడంతో కిసామే అమ్మాయిలా అలుగుతాడు. నీకు ఎలా అయినా నా ఫేస్ గుర్తు చేస్తా అని ఛాలెంజ్ చేస్తాడు. ఇంకో పక్క నారుటోకి కకాషికి హాయ్ చెప్పిన ఇటాచిని ఈరోజు ఎలాగైనా నిన్ను వదలనరా అని నారుటో అరవగా ఎవరో ఇటాచి కళ్ళలోకి చూడొద్దు అని వార్నింగ్ ఇస్తాడు కకాషి. షారింగ్ అంతా 2 persons ఉంటే ఈజీగా ఫైట్ చేయొచ్చు, ఒకటి గెంజుట్సులో ఇరుక్కున్నా ఇంకొకటి ఇటాచిని అటాక్ చేయొచ్చు అని అనుకుంటారు మన టీం. సరే అయితే ఇటాచిని నేను వెనక నుండి అటాక్ చేస్తా అని బయలుదేరబోతున్న నారుటోని మన కకాషి సెన్సే ఆపి, ఆగు, నీ పప్పులు ఇటాచి దగ్గర ఉడకవు, వాడిదేమైనా మామూలు గెంజుట్సు అనుకుంటున్నావా, ఒక్క సెకండ్ వాడు సూకుయోమి యాక్టివేట్ చేస్తే నేను 3 రోజులు హాస్పిటల్లో ఉన్నా అని చెప్తాడు కకాషి. అంతేకాకుండా ఇటాచి నువ్వు ఆ టెక్నిక్ యూస్ చేసిన తర్వాత బాగా వీక్ అయిపోయావు, వెంటనే పారిపోవడానికి కూడా ట్రై చేసావు అంటాడు మన కకాషి సెన్సే. దానికి ఇటాచి ఒక్కసారి కలిసినందుకే నన్ను చాలా బాగా స్టడీ చేసావు కకాషి అంటాడు. నారుటో వీడిని ఓడించడానికి నాకు నీ హెల్ప్ కూడా కావాలి అంటాడు కకాషి సెన్సే. అంటే ఇంకా ఫైట్ స్టార్ట్. అటాక్ చేసింది నారుటోలా కనిపించిన అటాక్కి ముందే ఇటాచి నారుటోని గెంజుట్సులో పెడతాడు. అసలు గెంజుట్సులో నేను ఎలా ఇరుక్కున్నా అని అడిగిన నారుటోకి నా కళ్ళతో మాత్రమే గెంజుట్సు యూస్ చేయగలనని నేను ఎప్పుడైనా చెప్పానా, భయపడకలే నారుటో, నీ మీద నేను మాంగెక్యో షారింగాన్ని ఏం యూస్ చేయనులే, చెప్పాలంటే ఇప్పుడు నేను యూస్ చేయలేను అంటాడు ఇటాచి. ఇక్కడ మన హీరో నారుటోకి ఫ్లాష్ బ్యాక్లో జిరాయా గెంజుట్సు నుంచి చాక్రా యూస్ చేసి బ్రేక్ చేయొచ్చు అని చెప్పిన సీన్ గుర్తొస్తుంది. ఇక్కడ ఇలా ఉండగా ఇంకో పక్క మన మైట్ గాయ్ సెన్సే ఇంకా కిసామే ఫైట్లో 3 వాటర్ క్లోన్స్తో ఫైట్ చేస్తూ గాయ్ టీమ్మేట్స్ అందరినీ వాటర్ ప్రిజన్లో బంధించి గాయ్తో ఫైట్ స్టార్ట్ చేస్తాడు కిసామే.
ఫైట్లో కిసామే వాటర్ బాంబ్ జుట్సు వేసి గాయని నీటిలో ముంచుతాడు. అది సరిపోదన్నట్టు తన 5 షాక్స్ని కూడా సమన్ చేస్తాడు. ఈ షాక్స్ అన్ని తన చాక్రాతో సమన్ చేయడం వల్ల గాయ్ అటాక్ చేసినా అవి డిస్ట్రాయ్ అవ్వవు. గాయకి బాగా కోపం తెప్పిస్తాడు. ఇంకా టైం వేస్ట్ చేసేది లేదు, నా టీమ్మేట్స్ని ఎలాగైనా కాపాడాలి అని తన 8 ఇన్నర్ గేట్స్ ఓపెన్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. అలా 6th ఇన్నర్ గేట్ ఆఫ్ జాయ్ దాకా ఓపెన్ చేస్తాడు మన గాయ్ సెన్సే. ఈలోపు నెజీ తన 8 ట్రైగ్రామ్ 64 పామ్స్ ఇంకా లీ తన సివియర్ లీఫ్ హరికేన్ యూజ్ చేసి కిసామే క్లోన్స్ని డిస్ట్రాయ్ చేస్తారు. కట్ చేస్తే మన హీరో నారుటో ఇంకా ఇటాచి ఫైట్కి తిరిగి వచ్చేసాం. ఇక్కడ మన నారుటో గెంజుట్సు నుంచి బయటపడడానికి ట్రై చేస్తుండగా అది వర్కౌట్ అవ్వకపోవడంతో సాకురా ఇంకా చియోబామా వాళ్ళ చాక్రా యూస్ చేసి నారుటోని గెంజుట్సు నుంచి ఫ్రీ చేస్తారు. గెంజుట్సు నుంచి బయటపడ్డ నారుటో ఏంటి ఇప్పుడు దాకా వాడు క్లోన్స్నే యూస్ చేయలేదా, నిన్న రసంగాని గాలిలో వేసుకున్నానా అని షాక్ అవుతాడు. ఒక్క క్షణం గులాబ్ జాములు గలగల్లాడిపోయాయిరా అని షాక్ అవుతాడు నారుటో. ఇక ఫైట్ కంటిన్యూ చేస్తే సర్లే నువ్వు ఎక్స్ట్రాలు చేసిన చాలు అని మన కకాషి సెన్సే తన లైట్నింగ్ బ్లేడ్ చార్జ్ చేసి వేస్తుండగా ఇలా అవుతుంది. ఇది కూడా వర్కౌట్ అవ్వకపోవడంతో ఇక ఆటలాపి సీరియస్గా ఫైట్ చేసుకోవడానికి డిసైడ్ అవుతారు ఇటాచి ఉచిహా ఇంకా మన కకాషి సెన్సే. గ్రౌండ్ నుంచి వచ్చిన కకాషిని పట్టుకొని ఇటాచి తన సుక్యోమిలో ట్రాప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏరా అంత నచ్చానా మొఖంలో ముఖం పెట్టుకుని మరీ చూస్తున్నాం అని కకాషి అనుకుంటూ ఉండగా గెంజుట్సు పని చేయకపోవడంతో అది కకాషి క్లోన్ అని రియలైజ్ అవుతాడు ఇటాచి. ఇక నువ్వు వేసుకో నారుటో. కట్ చేస్తే మన గాయ్ సెన్సే ఇంకా కిసామే ఫైట్లో నిప్పు రవ్వల్ లాంటి పంచులతో కిసామేని వేసుకుంటాడు మన గాయ్ సెన్సే. ఇలా మన టీమ్స్ 2 ఫైట్స్లోని గెలుస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఇటాచి ఇంకా కిసామే కాదు, వాళ్ళలో ఒకడు మనకి ముందుగా శాండ్ విలేజ్లో రివీల్ అయిన అకాట్సుకి స్పై. కాబట్టి ఇప్పటి వరకు వ్యూవర్స్ మీరందరూ నా గెంజుట్సులో ఇరుక్కున్నారు. సో లాస్ట్ ఎపిసోడ్లో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇటాచి డైరెక్ట్గా నారుటో టీంలో ఎవరిని అటాక్ చేయలేదు. సో కరెక్ట్ ఆన్సర్ చేసింది పల్లవి దిలీప్. ఇప్పుడు గట్టిగా చప్పట్లు. ఇక్కడ మనకి అకాట్సుకి మెంబర్స్ అయిన ఇటాచి ఇంకా కిసామే డూప్లికేషన్ జుట్సు యూస్ చేసి కేవలం 30% చాక్రాతో వర్చువల్గా ఫైట్ చేశారు అని రివీల్ అవుతుంది. ఇక్కడ మన టీంకి వీళ్ళు ఇలాంటి జుట్సు యూస్ చేసి మన టైం వేస్ట్ చేశారు అంటే కన్ఫర్మ్గా మా కాజేకాగే బాడీ నుంచి టేల్ బీస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని కన్ఫర్మ్ చేస్తుంది ముసలిబామ్మ చియో. ఇక్కడ మనకి టెయిల్ బీస్ని కంట్రోల్ చేసి వెపన్స్గా యూస్ చేయడానికి సీలింగ్ టెక్నిక్ యూస్ చేసి మనుషులలో సీల్ చేస్తాం, ఇలాంటి హోస్ట్ని జించూరికి అంటారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి బామ్ ఇస్తుంది. ఫైనల్గా టెయిల్ బీస్ని జించూరికి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ జించూరికి చనిపోతాడు అని చెప్తుంది. దీనికి ఏడుపు స్టార్ట్ చేసిన సాకురాతో నువ్వు ఇంకా చిన్న పిల్లల ఏడుస్తావా సాకురా, లైట్ తీసుకో, ఎలాగైనా నేను గారాన్ని సేవ్ చేస్తా అంటాడు మన హీరో నారుటో. కట్ చేస్తే గారా కోసం దారిలో వెళ్తుండగా మళ్ళీ మన హీరో నారుటోకి బాగా కోపం వస్తుంది. ఇది గమనించిన బామ్మ పక్క విలేజ్ కాజేకాగే అయిన గారాని సేవ్ చేయడానికి వీడేంటి ఎంత ఫీల్ అయిపోతున్నాడు అని కకాషిని అడుగుతుంది. దానికి మన కకాషి ఏ కంత్రి బామ్మ అందరూ ఇలా సెల్ఫిష్గా ఉండరే అదే నారుటో కూడా గారాల జించురికినే. శాండ్ విలేజ్ మీద తనకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా చిన్నప్పటి నుంచి తనలాగా చాలా కష్టాలు అనుభవించిన గారాని ఎలాగైనా సేవ్ చేయాలనుకుంటున్నాడు. గారా ఏ విలేజ్ వాడు అని ఎప్పుడూ నారుటో ఆలోచించలేదు. తన బాధని అర్థం చేసుకొని గారాని ఒక ఫ్రెండ్లా యాక్సెప్ట్ చేశాడు నారుటో అని కకాషి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీనికి మన బామ్మ చియో గారా లోపల షుకాకుని సీల్ చేసింది నేనే, విలేజ్ ప్రొటెక్ట్ చేయడం కోసం చాలా తప్పులే చేశా, కానీ ఇప్పుడు నేను ఏ విలేజ్ని అయితే నమ్మలేదో ఆ విలేజ్లో నింజా మా విలేజ్కి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నా లైఫ్లో అన్నీ తప్పుగా అర్థం చేసుకున్నాయేమో, ఇక ఇప్పుడు ఏం చేయలేను, ముసల్దాన్ని కూడా అయిపోయా అని ఫీల్ అవుతున్న బామ్మతో ఇక ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని అని అంటాడు మన కకాషి సెన్సే. కట్ చేస్తే మనం అకాట్సుకి హైడౌట్కి వస్తాం. ఇక్కడ గారా నుంచి టెయిల్ బీస్ట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అని తెలుస్తుంది. గారా చనిపోతాడు. ఇలా ఉండగా అకాట్సుకి హైడౌట్కి మన హీరో నారుటో కకాషి టీంతో పాటు గాయ్ సెన్సే టీం కూడా రీచ్ అయిపోతారు. హైడౌట్ బ్యారియర్తో సీల్ చేసి ఉంటుంది. ఇక ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం.
నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. వీలైనంత తొందరగా అప్లోడ్ చేసేస్తా. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఆ లైక్ బటన్ని గట్టిగా ప్రెస్ చేసి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.